హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ప్రభా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో నా బ్యాంగిల్ కలెక్షన్ మీకు చూపిస్తాను. ఇందులో చాలా బ్యాంగిల్స్ నా ఫేవరెట్ బ్యాంగిల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంగిల్ నాకు మంచి మంచి మెమరీస్ ఉన్నాయి. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. డిజైన్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, మల్టీ కలర్ బ్యాంగిల్స్, ఇలా చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇంకా వేరే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, కానీ ఇవి మాత్రం నాకు చాలా ఇష్టమైన బ్యాంగిల్స్, నాకు నచ్చిన బ్యాంగిల్స్. అందుకే వీటిని నేను చూపిస్తున్నాను. ఆడవారికి అందం ఇచ్చే వస్తువుల్లో గాజులు ఎప్పుడు స్పెషల్. అందుకే ఈరోజు నా దగ్గర ఉన్న అందమైన రంగురంగుల గాజుల కలెక్షన్ని మీ అందరికీ చూపించబోతున్నాను. నా ట్రెజర్ చెస్ట్లోకి వెళ్దామా? బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్న బ్యాంగిల్స్ని నేను చాలా ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను. డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్, ఒక్కో బ్యాంగిల్ ఒక్కో రకం, ఇలా చాలా బ్యాంగిల్స్ని నేను కలెక్ట్ చేశాను. శారీస్ పైకే కాకుండా డ్రెస్సెస్ పైకి, కుర్తాస్ పైకి, ఇలా అన్నింటి మీదకి వేసుకునేలా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇందులో సింపుల్ డైలీ వేర్ గాజుల నుంచి పార్టీ వేర్ వరకు అన్నీ ఉన్నాయి. మెరిసే రాళ్ళ గాజులు, పట్టు చీరలకు నప్పే జుంకా స్టైల్ బ్యాంగిల్స్, మరియు మన ట్రెడిషన్ మట్టి గాజులు. ఇలా ఒక్కొక్క జత వెనుక ఒక్కొక్క జ్ఞాపకం ఉంది. మట్టి గాజులు అయితే బోలెడని వెరైటీసే ఉన్నాయి చూడండి. కొన్ని అయితే యూజ్ చేసినవి, కొన్ని ఇంకో ఓపెన్ కూడా చేయనివి. కానీ ప్రతి ఆడవాళ్ళందరికీ గాజులంటే చాలా ఇష్టం. ఎన్ని గాజులున్నా, ఎన్ని రకాల గాజులున్నా, ఎన్ని కలర్స్ గాజులున్నా మళ్ళీ కొనాలనిపిస్తుంది. ఇక నా గాజుల ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నేను చూపిస్తున్న బ్యాంగిల్స్ గోల్డ్ కలర్లో ఉంటాయి. స్టోన్ వర్క్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బ్యాంగిల్స్. 4 బ్యాంగిల్స్ని మనం సైడ్ బ్యాంగిల్స్తో యూజ్ చేయొచ్చు, లేదంటే 2 బ్యాంగిల్స్ని అటు ఇటుగా 1 బ్యాంగిల్లా కూడా వేసుకోవచ్చు. వీటి డిజైన్, టెక్స్చర్ చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ బ్యాంగిల్స్ ఈ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్. ఇవి కూడా నాకు చాలా ఇష్టం. ఈ మధ్యలో వచ్చిన గోల్డ్ అయినా మధ్యలో గ్యాప్ వస్తూ కొంచెం నెట్ లాగా ఉంటుంది ఆ వర్క్. అండ్ సైడ్స్కి స్టోన్స్ వచ్చి మధ్యలో అక్కడక్కడ ఒక పెద్ద స్టోన్ ఇచ్చారు. ఇవి చూడడానికి అయితే చాలా బాగుంటాయి, వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ని నాకు మా అమ్మమ్మ యాదగిరిగుట్టలో చిన్నప్పుడు కొనిచ్చింది. ఇవైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాంగిల్స్. అప్పట్లోనే ఇవి 300. ఇవి నాకు చాలా నచ్చాయని మా అమ్మమ్మ నాకు ఇవి కొనిచ్చింది. రెడ్ అండ్ గ్రీన్ కలరు, మధ్యలో ఒక వైట్ స్టోన్ వస్తుంది. ఇవి చూడ్డానికైతే చాలా బాగుంటాయి, వేసుకుంటే ఇంకా బాగుంటాయి. శారీస్తో కానీ, డ్రెస్సెస్తో కానీ, వేటితోనైనా పేరప్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బ్యాంగిల్స్. నెక్స్ట్ కూడా మళ్ళీ గోల్డ్ బ్యాంగిల్సే. ఇవి వేరే డిజైన్తో ఉంటాయి. అక్కడక్కడ స్టోన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. చూస్తే హెవీగా కనిపిస్తాయి, కానీ చాలా లైట్ వెయిట్ బ్యాంగిల్స్. వీటిని కూడా శారీస్ పైకి వేసుకోవచ్చు అండ్ కుర్తాస్ పైకి కూడా వేసుకోవచ్చు. డ్రెస్సెస్ పైకి అయితే చాలా బాగుంటాయి. కావాలంటే మనం ప్లెయిన్ బ్యాంగిల్స్లో మిడిల్లో కూడా ఈ బ్యాంగిల్ని యాడ్ చేసుకొని వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి మల్టీ కలర్ బ్యాంగిల్స్ విత్ పర్ల్స్ ఉంటాయి. అటు లైను ఇటు లైను పర్ల్స్ వచ్చేసి మధ్యలో మల్టీ కలర్స్తో స్టోన్స్ వచ్చాయి. అప్పట్లో మల్టీ కలర్ అంటే మంచి ట్రెండింగ్లో ఉండేది. అందుకే అప్పట్లో నేను ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. వీటిని ఏ కలర్ పైకైనా పేరప్ చేయొచ్చు. అండ్ ఇవి తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది, బట్ వీటి షైనింగ్, వీటి లుక్ ఇప్పటికీ కొత్త వాటిలానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి శారీస్ పైకి వేసుకోవచ్చు అండ్ డ్రెస్సెస్ పైకి కూడా వేసుకోవచ్చు. కావాలంటే 4 బ్యాంగిల్స్ యూస్ చేయొచ్చు, లేకుంటే అటు ఇటుగా సింగిల్ బ్యాంగిల్ వేసుకొని కూడా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బ్రాస్లెట్ తీసుకుని ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అవుతుంది. ఇది కూడా నాకు మా అమ్మమ్మ కొనిచ్చిందండి. అప్పట్లో నేనైతే దీన్ని చాలా యూజ్ చేశాను. కాకపోతే దీని స్టోన్ కలర్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వలేదు. ఇప్పటికీ కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. దీని డిజైన్, టెక్స్చర్ అండ్ కలర్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. ఇలా ఓపెన్ చేసి హ్యాండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పటికీ నా చేతికి చాలా పర్ఫెక్ట్గానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 మోర్ బ్రాస్లెట్. ఇది కూడా అప్పట్లో చాలా ట్రెండింగ్ ఉంటుండే. దీనికి అటాచ్డ్ ఒక రింగ్ ఉంటుంది. మన హ్యాండ్ మొత్తం ఇది కవర్ చేస్తుంది. ఈ
రింగ్ని మన ఫింగర్కి పెట్టుకొని ఆ బ్రాస్లెట్ని మన హ్యాండ్కి పెట్టుకుంటే ఫుల్ హ్యాండ్ కవర్ అయిపోతుంది. ఈ స్టోన్ వర్క్ మొత్తం చూడ్డానికి చాలా బాగుంటుంది. రియాలిటీలోనైతే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చేతికి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది అప్పట్లోనే నేను 250 రూపీస్ పెట్టి తీసుకున్నాను. కానీ అప్పుడు కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగ ఉంది. కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు, పాడవలేదు. బై ద వే నేను దీన్ని ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఇది షాప్లో చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. అందుకే నేను దీన్ని తీసుకున్నాను. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. దీన్ని కూడా పేరప్ చేయడం చాలా ఈజీయే. ఇలా ఓపెన్ చేసి హ్యాండ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఫస్ట్ రింగ్ పెట్టుకొని తర్వాత బ్రేస్లెట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ వీటిని అటు 3 ఇటు 3గా వేసుకోవాలి. కావాలంటే మీరు మిడిల్లోది తీసుకొని కూడా సింగిల్ బ్యాంగిల్గా యూజ్ చేయొచ్చు. ఇవి తీసుకొని ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అలా అవుతుంది. ఇవి కూడా నాకు మా అమ్మమ్మ కొనిచ్చింది. నా దగ్గర ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అన్నీ నాకు మా అమ్మమ్మ కొనిచ్చిందండి. మా అమ్మ కూడా కొనిస్తుంది. కానీ అప్పట్లోనే ఇంత మంచి ట్రెండీ కలెక్షన్ నాకు మా అమ్మమ్మ కొనిపించింది. ఇవి కూడా మల్టీ కలర్ బ్యాంగిల్సే. ఇప్పటికీ ఇవి కూడా అస్సలు అంటే అస్సలు డ్యామేజ్ అవ్వలేదు. కలర్ కొంచెం కూడా షేడ్ అవుట్ అవ్వలేదండి. వీటి స్టోన్ వర్క్ అయితే చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. చూస్తే హెవీగా అనిపిస్తాయి కానీ చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. వీటిని ఇలా 3గా వేసుకోవడం కన్నా సింగిల్గా వేసుకుంటేనే చూడడానికి లుక్ అయితే బాగుంటుంది. వీటిని కూడా శారీస్ పైకి, డ్రెస్సెస్ పైకి వేసుకున్న చాలా బాగుంటాయి. లేదా మనం కాఫీలు ఉంటాయి కదండి, ప్లెయిన్ బ్యాంగిల్స్, వాటిలో కూడా పేరప్ చేసుకొని వేసుకున్నా కూడా చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్. నేను ఇవి చార్మినార్లో తీసుకున్నాను. వీటిని కూడా 2 లాగా పేరప్ చేయొచ్చు. లేకపోతే 4 బ్యాంగిల్స్ని మనం సైడ్ బ్యాంగిల్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా మల్టీ కలర్ బ్యాంగిల్సే. ఫస్ట్ 1 లైన్ ఏమో గోల్డ్ స్టోన్స్తో వస్తుంది. నెక్స్ట్ ఏమో మల్టీ కలర్స్తో ఇలా రౌండ్ రౌండ్ బాల్స్ లాగా వచ్చి వర్క్ వస్తుంది. ఇవి కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఇవి తీసుకొని ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అలా అవుతుంది. ఇప్పటికీ ఇవి ఇప్పుడే కొన్న లుక్ మాత్రం ఇస్తాయి. నెక్స్ట్ చూపించే బ్యాంగిల్స్ కూడా నేను చార్మినార్లోనే తీసుకున్నాను. ఇవి గోల్డ్ కలర్లో ఉంటాయి. ఇవి కూడా 4 బ్యాంగిల్స్ 100 రూపీస్కే వచ్చేసాయి. వీటిని సింగిల్ బ్యాంగిల్స్గా వేసుకోవచ్చు, లేదంటే 4 బ్యాంగిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సైడ్ బ్యాంగిల్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో బ్యాంగిల్స్ వేసుకొని ఇవి ఎలాగంటే 2 స్టోన్ లైన్స్ వస్తాయి. అక్కడక్కడ కుందన్స్ వస్తాయి. ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ బ్యాంగిల్స్. ఇవి అన్నిటిని డైలీ యూజ్ చేసుకోవడానికి తీసుకున్నాను. డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. కొన్ని అయితే సేమ్ కలర్స్కి ఉంటాయి, కాకపోతే డిజైన్స్ వేరే ఉంటాయి. ఇవైతే మల్టీ కలర్ అండి. ఎక్కువగా రెడ్ కనిపిస్తాయి, కాకపోతే ఇవి మల్టీ కలర్. వీటికి కూడా అన్ని డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు, శారీస్ పైకి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ నేను అప్పుడప్పుడు తీసుకొని ఒక కలెక్షన్ లాగా పెట్టుకున్నాను. సేమ్ కలర్స్ ఉంటాయి, కాకపోతే డిజైన్స్ మాత్రం వేరే ఉంటాయి. నాకు ఎప్పుడు ఏ డిజైన్ నచ్చితే అవి తీసుకున్నాను. సేమ్ కలర్స్ ఉన్నా సరే మళ్ళీ తీసుకుంటాను, ఎందుకంటే డిజైన్ నచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను నేను. ఇవన్నీ నేను డైలీ యూస్కే మోస్ట్గా యూస్ చేస్తాను. ఇవన్నీ వచ్చేసి పార్టీవేర్ బ్యాంగిల్స్. ఇంకా చాలా కూడా ఉన్నాయి, కాకపోతే ఇవన్నీ నా ఫేవరెట్, అందుకే చూపిస్తున్నాను. ఈ బ్లూ అయితే చాలా రేర్గా దొరుకుతుంది. అండ్ ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. గ్రీన్ కలర్లో కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇక్కడ స్టోన్స్ లాగా, మళ్ళీ ఇవి వెల్వెట్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇవేమో గోల్డ్ లాగా వచ్చినాయి, గోల్డ్ పైల్స్ వచ్చినాయి. ఇంకా ఇవేమో వెల్వెట్ బ్యాంగిల్స్ లాగా వచ్చినాయి. ఇవేమో సిల్వర్ స్టోన్స్ వచ్చినాయి. అంటే శారీలో గోల్డ్ ఉంటే గోల్డ్ పేరప్ చేయొచ్చు, సిల్వర్ ఉంటే సిల్వర్తో పేరప్ చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసి మెహందీ గ్రీన్. ఈ గ్రీన్ మాత్రం చాలా రేర్గా దొరుకుతాయి. నాకు ఇలాంటివి శారీ ఉందో లేదో గుర్తులేదు, కాకపోతే ఎప్పుడైనా యూజ్ అవుతుందని తీసుకున్నాను. వీటిని నేను ఇంకా యూజ్ చేయలేదు. ఇవి మాత్రం చాలా బాగుంటాయి. ఇవి నాకు 350 రూపీస్ పడ్డాయి డజన్కే. వీటి లుక్ అయితే చాలా బాగుంటుంది, చాలా రిచ్ లుక్ ఉంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆనంది బ్లూ కలర్. ఇవి కూడా నేను ఇంకా యూజ్ చేయలేదు. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి కూడా 160 180 పడినాయి, గుర్తులేదు. కాకపోతే ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ స్టోన్ వర్క్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి యాష్ కలర్ బ్యాంగిల్స్. వీటిని నేను సైడ్ బ్యాంగిల్స్లో యూజ్ చేస్తాను. అండ్ సింగిల్గా అటొకటి ఇటొకటి వేసుకునేలాగా కూడా యూజ్ చేస్తాను. అండ్ మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ మధ్యలో వేసి కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. యాష్ కలర్ ఎక్కువ దొరకాయండి, అందుకే దొరికినప్పుడు తీసేసుకోవాలి.
ఇవి అందరి దగ్గర ఉండే బ్యాంగిల్సే, కాకపోతే నాకు నచ్చిన బ్యాంగిల్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ రేర్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ బ్లూ. ఆరెంజ్ అండ్ బ్లూని మనం ఇలా మిక్స్ అండ్ మ్యాచ్గా వేసుకున్నా బాగుంటుంది. కావాలంటే మీరు బ్లూని ప్లెయిన్ బ్యాంగిల్స్గా వేసి యాడ్ చేసుకోవచ్చు. చూడ్డానికి చాలా బాగున్నాయి కదా. ఇవేనండి నా దగ్గర ఉన్న కొన్ని బ్యాంగిల్స్ కలెక్షన్. ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో మీకు ఏ బ్యాంగిల్స్ నచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియోని కంప్లీట్గా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అండ్ మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, మీ వెల్ విషర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా ఛానల్లో కామెంట్ చేయండి. Thanks for watching. Do subscribe to my channel. Bye bye.